హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ సేఫ్గా ఉండండి. అసలుకే ఇండియాలో చాలాగా కేసెస్ వస్తున్నాయి. సో కొంచెం మనం ఇది తగ్గేదాకా మనం కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవుతాము. ఈవెన్ సమ్మర్ కదా అనేసి అలా వదిలేయద్దు. కొంచెం సమ్మర్ అయినా పర్లేదు, మనము ఖచ్చితంగా ఆవిరి పడదాము. కొంచెం ఆవిరి పడితే బాగుంటుంది. అండ్ బయట నుంచి వస్తే కనుక మర్చిపోకుండా చేతులు కడుక్కుందామండి. అండ్ సాల్ట్ వాటర్తో మౌత్లో బాగా గార్గల్ చేస్తూ ఉండండి. అండ్ మాస్క్ వేసుకోవడం మర్చిపోవద్దు. సో ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే, నాకు ఇండియాలో జరుగుతుందంటే చాలా బాధగా ఉంది, అందుకనే చెప్తున్నాను అనమాట. సో మర్చిపోకుండా మీరు ఇవన్నీ పాటిస్తూ ఉంటే చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు. అదనమాట. టెన్షన్ తీసుకోవద్దు. అండ్ కొన్ని రోజులకి అంతా సెట్ అయిపోతుందని కోరుకుందాం. అంతకంటే మనం చేసేది ఏం లేదు కదా. ఇది ఈక్వల్ టు న్యాచురల్ కెలామిటీ ఇది. సో నాకు అది అలానే అనిపిస్తుంది. కొంచెం మన సేఫ్టీలో మనం ఉండడం చాలా మంచిదండి. అలానే మనం సేఫ్గా ఉన్నామంటే మన పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారండి. ఏమిటంటే పాపం ఈ టైంలో ఇంట్లోనే ఉండాలి, కట్టడి చేయాలంటే కష్టం అన్నమాట. సో వయసు వచ్చే కొద్దీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళలాగా బిహేవ్ చేస్తారని అంటారు కదా. సో కొంచెం అర్థం చేసుకొని మనమే వాళ్ళకి కొంచెం గట్టిగానో మెల్లగానో నల్లగించుకొని వాళ్ళకి చెప్పాలి మనము ఇప్పుడున్న సిచ్యువేషన్. సో అందరూ కూడా సేఫ్గా ఉంటారని కోరుకుంటూ మన వీడియోలోకి స్టార్ట్ చేసేద్దాం. ఏంటి, ఎక్కడున్నాను అనుకుంటున్నారా? ఎస్, నేను కిచెన్లో ఉన్నాను. అంటే నా గురించి మెల్లమెల్లగా వీడియోలు చూస్తే తెలుస్తుంది మీకు. పాత వీడియోలు ఏదైనా చూడకపోతే చూడండి. కిచెన్లో ఉన్నాను. సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి ఎందుకు నేను కిచెన్లో ఉన్నాను. సో మీకు ఇవాళ కిచెన్ యొక్క ఐటమ్స్ చూపించాలనుకుంటున్నాను. మేము రీసెంట్గా బయట కొన్ని కొనుక్కొచ్చామన్నమాట. అవన్నీ మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీన్ని కిచెన్ హాల్ అనొచ్చు, కిచెన్ ఆర్గనైజేషన్ ఐడియాస్ అనొచ్చు, అన్నీ అనమాట. సో అలాంటివన్నీ మీకు చూపిస్తాను. కొంచెం మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నవి ఏవైతే నేను రీసెంట్గా కిచెన్లో కొనుక్కున్నానో అవన్నీ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేసేద్దామా? ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఒక పెద్ద బ్యాగ్ ఉంది, దాన్ని ఇక్కడ పెడతాను. అప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట అక్కడ ఇంకెక్కడి నుంచి కొనుక్కొచ్చాను అనేసి. ఓకేనా? ఎస్, 1 2 3. ఈ బ్యాగ్ ఫుల్ అన్ని కిచెన్ ఐటమ్స్. చూద్దామా ఎక్కడి నుంచి అనుకుంటారా? ఐక్యాకి వెళ్ళాము, అక్కడ కొన్ని కిచెన్ ఐటమ్స్ కొనుక్కొచ్చాము అనమాట. అవన్నీ మీకు చూపిస్తాను. ఓకేనా? ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇదండి కిచెన్లో ఏంటిది, వుడెన్ బ్లాక్స్ అనుకుంటున్నారా? సో ఇది హీట్ రెసిస్టెంట్ వుడెన్ బ్లాక్ అనమాట. ఇక్కడ అంతా ఫ్లోర్ అంతా కూడా ఇక్కడ కొన్ని రెంటల్ హౌసెస్లో ఇక్కడ మనకి కిచెన్ ఐలాండ్ లేకపోతే ఈ బల్ల ఉంది కదా, ఇదంతా కూడా చెక్కతో ఇస్తారనమాట. సో చెక్కతో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దాని మీద వేడి ఏమి పెట్టలేము మనం. సో అలా పెట్టలేనప్పుడు మనం ఏదైనా తప్పు చేసి దాని మీద ఏదైనా పెట్టేసామనుకోండి, అది పాడైంది అనుకోండి, ఓనర్ మనల్ని మళ్ళీ డబ్బులు కట్టమంటారు. దాని బదులు $3 పెట్టి ఇది కొనుక్కున్నాం అనుకోండి, చాలా బాగా పనికొస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఎక్కడైనా మనం కుక్కర్ సడన్గా తీసి ఇలా పక్కన పెడతాం కదా, సో అలా అనమాట. ఇది బాగుంటుంది. చూడండి, $3 ఇది, $2 అనుకుంటా, $2 అంతే. బాగుంటుందా? మంచిగా యూజ్ అవుతుంది కదా. సో మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అనమాట. ఇది వుడెన్ బ్లాక్ అండ్ నేచర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ నెంబర్ 2, డెకార్ పీస్. ఇది కిచెన్లో ఎందుకు ఉపయోగపడుతుందని మీకు డౌట్ రావచ్చు. ఇది ఎందుకు అంటే కొంచెం కిచెన్ మనకి గ్రీనరీగా ఉంటూ బాగుంది అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ ఫ్రిడ్జ్ దగ్గర చూసారా ఎలా ఉందో, ఫుల్ మెస్సీగా ఉంది, చాలా ఉంది. బట్ స్టిల్ ఇది ఒక్కటి పెడితే నేను తెలివేటట్టు చూడండి లొకేషన్. సరే ఎంత గ్రీనరీగా ఉందో. సో అలా ఒక చిన్నది ప్లాస్టిక్ తినమాట. ఓకేనా? అది. అండ్ ఇంకొకటి ఇదండి, ఇది నాకు తెలిసి ఒక $2 అనుకుంటా ఇది. సో ఇలా సో మనము గిన్నెలు సడన్గా
తీసేస్తాం కదా, ఇండియాలో మనం ఏదైనా క్లాత్ పెట్టి కానీ లేకపోతే ఏదైనా పట్టకార పెట్టి కూడా తీస్తాం అన్నమాట. ఇది హీట్ రెసిస్టెంట్ అనమాట. సో ఇది వేసుకొని కూడా తీయచ్చు. అండ్ ఇది అదే కాకుండా మనకి ఇక్కడ అవెన్స్ ఉంటాయి, మైక్రోవేవ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంట్లో ఏదైనా వేరే ఐటమ్స్ చేసుకొని తిన్నాం అనుకోండి, అప్పుడు పట్టుకొని తీసుకోవాలన్నా ఇది చాలా బాగుంటుంది అనమాట. సో అందుకే ఇది కొన్నాను. బాగుంది కదా, చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉందన్నమాట. అందుకు అండ్ ఇదండి, ఇదొకటి, ఇది కూడా ఒక $1.5-2 అనమాట. సో ఇక్కడ చిన్న లిడ్స్ దొరకడం కష్టం అనమాట. అంటే లిడ్స్ అంటే అదే మనం పైన మూత పెడతాం కదా ఏదైనా ఫుడ్ మీద. సో ఇది ఆటోమేటిక్గా ఏంటంటే దీని ఒక యాడెడ్ అడ్వాంటేజ్, ఇది ప్లాస్టిక్ది. ఇది ఒకవేళ కొంచెము చల్లగా ఉంటుంది ఫుడ్, కొంచెం వేడిగా ఉంటుంది ఫుడ్, దాంట్లో నుంచి మనకి ఆవిరి పోకూడదు అనుకోండి, అదంతా సక్షన్ అయిపోయి ఉండాలనుకున్నాం అనుకో, ఇది పెడితే ఇది సక్షన్ అయిపోయి ఆ గిన్నె చుట్టూ ఎటు గాలిపోకుండా గట్టిగా పట్టుకుంటుంది అనమాట. ఇవి మూతలుగా పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, స్మెల్ కూడా బయటకు రాదనమాట. ఇలాంటి వాటిలో నా దగ్గర ఒక 3 తీసుకొచ్చాను. ఇది ఒక మోడల్ అనమాట. సో మనం ఏదైనా పెరుగు కానీ ఏదన్నా కానీ లేకపోతే మిగిలిపోయిన కూర కానీ ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే ఇంట్లో కూడా మనకి వంట వండిన తర్వాత బయట పెట్టాక దానికి ఏదో ఒక మూత కావాలి కదా, ఇది చాలా ఈజీ టు ఆర్గనైజ్ అనమాట. దాన్ని పెట్టామంటే ఇది సక్షన్ అయిపోయి ఇలా స్ట్రాంగ్గా పట్టుకుంటుంది అనమాట. ఇది సో నాకు ఇది బాగుంది అనిపించింది. సో ఇది అనమాట అది. ఓకే, అండ్ ఇంకా అలాంటి వాటిల్లోనే నేను చెప్పాను కదండి, ఇవి 2 తీసుకున్నాను అనమాట. ఇవి కూడా కాకపోతే వీటికి ఏంటంటే ఇలా ఇదనమాట. ఇలా చూస్తే మీకు ఇక్కడ పిక్చర్ చూపిస్తాను, దాంట్లో ఇది చూపిస్తాను చూడండి. సో పిక్చర్లో మీకు అర్థమవుతుంది కదా ఏంటి, ఇలా జ్యూస్ ఏదైనా చేసుకున్నారనుకోండి, జ్యూస్ మిగిలిపోయింది అనుకోండి, అలా మూత పెట్టుకోవచ్చు. ఏదైనా ఎంటీ ఆరెంజ్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్ అన్నీ, మనకి వెజిటేబుల్స్ కూడా మనం అన్నీ వాడడం, ఆరెంజ్ కానీ లెమన్ కానీ లేకపోతే క్యారెట్ కానీ టొమాటో కానీ ఒకరోజు కూరలో కొంచెమే పడతాయి, మిగిలిపోయినప్పుడు మనం ఏం చేస్తామండి, వాటిని అలానే పెట్టేస్తాం ఫ్రిడ్జ్ అంతా స్మెల్ పట్టేసుకుంది అనమాట. సో ఇంకొక టిప్ అనమాట ఇది. ఇలాంటి చిన్నవి కొనుక్కున్నాం అనుకోండి, $1-2 అనమాట. ఇలాంటి చిన్నవి కొనుక్కున్నాం అనుకోండి, దీనికి ఏంటంటే మనం దాన్ని మళ్ళీ ఇంకొక బ్యాగ్లో వేసి దాన్ని అక్కడ పడేసి స్మెల్ అంతా వచ్చేస్తుంది. అందులో ఇలా పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్ కూడా స్మెల్ రాకుండా చాలా క్లీన్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో అందుకని ఇలాంటి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవైతే ఖచ్చితంగా చేయండి. ఇవన్నీ స్మార్ట్ కిచెన్ యాక్సెసరీస్ అనమాట. చాలా చీప్గా ఉన్నాయి, $1-2 అంతే. ఓకేనా, నెక్స్ట్ ఇది మాకు అంటే ఇక్కడ దొరకలేదు, ఇండియా నుంచి ఒక చిన్నది తెచ్చుకున్నాక అది నాకు సరిపోవట్లేదు అనమాట. సో అందుకనేసి ఇది ఎంత, ఇది నాకు తెలిసి ఒక $3-4 ఉందేమో అండి, ఐకియాలోనే అనమాట ఇది. సో ఇటువైపు తురుముకోవచ్చు, ఇటువైపు కూరుకోవచ్చు, ఇటువైపు సన్నగా తురుముకోవచ్చు, ఇటువైపు ఏమో ఆలు స్లైసెస్ చేసుకోవచ్చు. అండ్ చూడండి ఇది ఎంత హైట్ ఉందో, ఎంత హైట్ ఉందనమాట, చాలా పెద్దది, ఎంత హైట్ ఉంది. సో ఇది ఏంటంటే చిన్న వాటికంటే వెనుకొని ఒకేసారి దెబ్బకి అయిపోతుంది అనమాట. అండ్ ఇది డిష్ వాషర్లో కూడా వేసుకోవచ్చు, అండ్ మీరు వాటర్లో నానేసుకోవచ్చు. కంప్లీట్ స్టీల్ అనుకోండి, బాగుంటుంది, అందుకని ఇది తీసుకున్నాను. సో ఇది బాగుంది కదా, ఇదొకటి. సారీ ఇవి పడిపోతున్నాయి అందుకని పక్కకు పెడతాను. నెక్స్ట్ ఇది సెంటెడ్ క్యాండిల్ అండి. సో కిచెన్లో ఆర్డర్ రిలీజ్ చేయటం అది కామన్ అనమాట. ఇప్పుడు మనము ఏదైనా వంట వండామండి, కొన్ని వంటలు ఉంటాయి. ఇప్పుడు మనము క్యాబేజీ ఉడకబెడతాము. సో క్యాబేజీ ఉడకబెడితే కిచెన్ అంతా ఎలా నాస్టీ స్మెల్ లాగా వస్తుంది కదా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కిచెన్స్ ఎలా ఉంటాయంటే అన్ని ఓపెన్ కిచెన్స్ అనమాట. అక్కడ హాల్కి కిచెన్కి అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో కిచెన్ ఆర్డర్ అంతా బాగా స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకనేసి అలాంటి తప్పించుకోవాలి, అలా చేయాలనుకున్నాం అనుకోండి, కిచెన్లో మీరు వంట స్టార్ట్ చేసే ముందైనా లేకపోతే వంట అయిపోయిన తర్వాత అయినా కానీ ఇలాంటి క్యాండిల్స్ వెలిగించుకున్నారనుకోండి, ఏదో కార్నర్లో ఇలా పెట్టుకొని వెలిగించుకున్నారనుకోండి, సో ఇది ఈ ఫ్రాగ్రెన్స్ ఎక్కువ డామినేట్ చేస్తుంది అనమాట కిచెన్ స్మెల్ కంటే కూడా. కిచెన్ ఆర్డర్ని ఇది తగ్గించింది అనమాట. అందుకనేసి ఇలాంటి క్యాండిల్స్ కొనుక్కోవచ్చు. ఇవి జస్ట్ ఒక $3-4 ఉంటాయి. పెద్ద మంచి ఎక్కువ విక్స్ ఉంటాయి కదా, ఇవి 2-3-4 ఉన్నాయి అనుకోండి, అవి ఎక్కువ రేట్ ఉంటుంది. అదే సింగిల్ విక్ ఉందనుకోండి జస్ట్ ఒక $1-2 ఉంటుంది. అది నా యొక్క అనాలిసిస్. ఇంకా మంచి, అసలు చాలా మంచి స్మెల్స్ వస్తాయి అన్నమాట. ఇది బర్న్ అవుతున్నప్పుడు ఇంకా ఎక్కువ స్మెల్ వచ్చింది, మంచిగా ఉంటుంది. అండ్ ఇది చూసి నవ్వద్దు, ఇది చిన్నపిల్లల సెక్షన్లో తెచ్చుకున్నాను, నాకు పిల్లలు పనిచేస్తుంది. అండ్ ఏంటంటే ఇది చాలా లైక్ ఇక్కడ గిన్నెలు మనకి ఇండియాలో అయితే చిన్న గురుగు గిన్నెలు చాలా ఉంటాయి. లైక్ లెఫ్ట్ ఓవర్స్ పెట్టడానికైనా, అంటే వండిన తర్వాత మిగిలిపోయిన పెట్టుకోవడానికైనా,
అండ్ లేకపోతే మన ఏదైనా స్నాక్ తినాలన్నా, అంటే మనకి ఇండియన్స్కి తెలుసు కదండి చక్రాలు అలా అన్నీ తింటుంటాం కదా, సో వాటికి చిన్న చిన్న బౌల్ కావాలి, దానికోసం కూర పెట్టుకోవడానికి అలా కావాలి. సో అందుకని అలా ఆలోచించి ఇవి 1 2 3 4 5 6 ఇచ్చారు, 6 కలర్స్తో ఇచ్చారనమాట. జస్ట్ ఇది $1.5 అంతే. సో దీని మీద కూడా రాసి ఉంటుంది ఎందుకు అంటే ఇది 0+ వాళ్ళకి కూడా పనికొచ్చింది అనమాట. అన్బ్రేకబుల్, నాకు అన్బ్రేకబుల్స్ అంటే చాలా ఇష్టం. అండ్ థిక్ ప్లాస్టిక్ అంటే చూడండి ఇక్కడ రాసారు 0+. సో అందుకనేసి ఇవి తెచ్చుకున్నాను అనమాట. సో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, బాగున్నాయి. అండ్ ఇది BPA ఫ్రీ ఏదో అని రాశారనమాట. సో దీన్ని మైక్రోవేవ్ చేయొచ్చు, డిష్ వాష్ చేయొచ్చు. అండ్ దీనికి టైమ్ లైన్స్ కూడా ఉన్నాయన్నమాట అన్నీ. సో అది వాటిలోనే ఇంకొక కేటగిరీకి వచ్చేది ఈ ప్లేట్స్ అండి. ఈ ప్లేట్స్ కూడా చాలా చిన్నవి, అంటే ఇప్పుడు మనం పొద్దునే ఓన్లీ 2 ఇడ్లీయో 3 ఇడ్లీ తినాలనుకుంటే చిన్న ప్లేట్స్ సరిపోతాయి మనకి. సో బాగుంది కదా, సో అందుకని ఇవి కూడా తీసుకున్నాను. ఇవి కూడా ఒక 6 ప్లేట్స్ వచ్చాయన్నమాట. సో ఇవి మ్యాచింగ్గా ఉంటాయి, మ్యాచింగ్ కలర్స్ తీసుకున్నాను. సో ఒక ప్లేట్లోనే మనం పెట్టుకోవచ్చు కదా అన్నీ, అందుకు. అండ్ నెక్స్ట్ ఇది నాకు చాలా యూజ్ అయిందండి. ఏంటి ఇందులో స్పెషల్ అని అనుకోవచ్చు మీరు. ఇది యాపిల్ కట్టర్, లేకపోతే మనము ఏంటంటే ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత గ్యాప్ ఉందో చూడండి. మనం పొటాటో వెజ్జెస్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అనమాట. అండ్ లక్కీగా దీనికి కోసుకుంటుంది కదా, కోసుకోకుండా దానికి వాడు ఇటు సైడ్ ఇట్లా ఒక క్యాప్ ఇచ్చాడనమాట. సో గట్టిగా దీనికి పెట్టేస్తే ఏం కాదు. సో నాకు అది నచ్చింది ఇందులో. అండ్ ఇండియా నుంచి తెప్పించుకుందాం అనుకున్నాను, బట్ స్టిల్ ఇక్కడ బాగుంది, మంచిగా దొరికింది కదా అని తీసుకున్నాను. ఇది జస్ట్ $2 అనుకో, $3 ఇది చూడండి, బాగుంది కదా. అండ్ ఫ్రూట్ కట్టర్గా చేసుకోవచ్చు, బనానా ఇలా ఎందుకు కట్ చేసుకుంటాం అనుకోవచ్చు. కానీ ఒక్కోసారి మనము ఏదైనా బనానా ఐస్ క్రీమ్ లాగా చేసుకోవచ్చు. అంటే బనానాని మంచిగా కట్ చేసుకొని ఇలా దీన్ని ఫ్రోజన్ సెక్షన్లో ఫ్రిడ్జ్లో పెట్టి చాక్లెట్లో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలా చేయడానికి షేప్స్ కావడానికి కూడా బాగా పనికొస్తుంది. అండ్ ఇది ఒక ట్రాన్స్పరెంట్ మగ్ అండి. సో ఇది $2 ఇది. సో చాలా బాగుంది. అండ్ ట్రాన్స్పరెంట్ మగ్ వల్ల అడ్వాంటేజెస్, మామూలు మగ్గుకి ట్రాన్స్పరెంట్ మగ్గుకి ఒక అడ్వాంటేజెస్ ఏంటంటే, సో నా లాంటి వాళ్ళకి నేను ముందే చెప్తున్నా, ఎవరో గురించి కాదండి, నా గురించి నేను చెప్పుకుంటే చాలా బాగుంటుంది. నాకు మతి మరుపు చాలా ఎక్కువ. సో దానికి ప్రూఫ్ వెనకాల చూసారా, అక్కడ ఏం చేయాలనేది రాసుకుంటాను నేను, అంత మతి మరుపు అనమాట. సో నాకు మగ్గులో కాఫీ పెట్టుకుంటే ఎలాంటి మగ్గులో, జస్ట్ నార్మల్ మగ్స్ ఇక్కడ ఉండి చూపిస్తాను మీకు. సో ఇలాంటి మగ్గులో కనుక నేను కనుక కాఫీ పెట్టుకుంటే మర్చిపోతాను, లేకపోతే పాలు పెట్టుకున్నా మర్చిపోతాను. అదే ట్రాన్స్పరెంట్లో అనుకున్నా ఒక తాగాలి కదా, అంటే అంత మతిమరుపు ఉందా అంటే ఎస్. అంటే ఒక్కోసారి మనము పనిలో పడిపోయి మనము మన గురించి మర్చిపోతాం. సో ఇలాంటిది లేడీస్కి ఇది టిప్ అండి, ఖచ్చితంగా బాగా పనికొస్తుంది, ట్రై చేయండి. ఇలా ఏదైనా ఫిల్ చేసుకొని కాఫీ వర్క్ చేసి ఇక్కడ పెట్టుకోండి, కిచెన్లో ఇక్కడ పెట్టుకోండి, అప్పుడు మీకు ఖచ్చితంగా గుర్తుకొస్తుంది అనమాట. అది అందుకు ఇది పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ ఇది చపాతీకి కానీ అన్నిటికీ పిండి కలుపుకోవడానికి కానీ, ఏదన్నా జస్ట్ ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకొని ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా సలాడ్ చేసుకోవడానికి కానీ, దీన్ని సలాడ్ బౌల్ అంటారు అనమాట. ఇది ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది. $5 అసలు నేను అదే అనుకున్నాను, చాలా తక్కువ దొరుకుతుంది. ఇంకా స్టీల్ ఐటమ్స్ అన్నీ చాలా కాస్ట్, అసలు స్పూన్స్ అయితే ఎంత కాస్ట్ ఉంటాయి. అలాంటిది ఇది ఒక $5 దొరికిందని నాకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఇవి చాలా కుప్పలుగా దొరికాయి అన్నమాట. సో అందుకు చాలా తక్కువగా ఉన్నాయి, కుప్పలుగా ఉన్నాయి, చాలా తక్కువగా ఉందన్నమాట రేట్. అందుకే ఇది కొన్నాను. అండ్ ఇవి చాలా వచ్చాయి చూడండి, $2 అనుకుంటా. సో దట్ ఏంటంటే చిన్న చిన్న స్కార్ఫ్స్ కానీ అవన్నీ కూడా లైట్ వెయిట్ కొంచెం స్కార్ఫ్స్ కానీ, లేకపోతే మనకి ఏవైనా హ్యాంగ్ చేసుకోవాలన్నా కానీ. ఇక్కడ ఎండ చాలా తక్కువ వస్తుందండి, ఇప్పుడు ఒకసారి వస్తుంది బాగా. సో మనము ఈ హ్యాంగర్కి వేసి మనం ఎండలో పెట్టామనుకోండి, బయట ఎండలో పెట్టే వాటికి కొంచెం మంచివి అంటే వుడెన్వి అలాంటివి కొనుక్కున్నాం అనుకోండి తొందరగా పాడైపోతాయి. అది ప్లాస్టిక్ అనుకోండి తొందరగా పాడవ్వదు. సో అందుకని ఇలా తీసుకుని ఇవేంటంటే దీనికి హ్యాంగర్కి షర్ట్స్ కానీ, టవల్స్ కానీ, స్కార్ఫ్స్ కానీ, టీషర్ట్స్ కానీ ఏదైనా వేసేసి హ్యాంగర్కి పెట్టామనుకోండి అసలు బాగా ఆరిపోతాయి అన్నమాట బట్టలు. అందుకనేసి ఇవి ఎక్కువ కొనుక్కున్నాను. అండ్ సారీ మీకు ఇది చూడండి, ఇది ఫుడ్ క్లిప్స్ అనమాట. ఆల్రెడీ ఓపెన్ చేసేసాను ఇది. ఇవి ఇలా ఉంటాయి. సో ఏదైనా లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్ ఉన్నాయనుకోండి, దీన్ని ఇలా పెట్టి లాక్ చేస్తే ఎయిర్ లాక్ టైట్ అవుతుంది అనమాట. అది ఇలాంటి మల్టిపుల్ సైజ్, చిన్న సైజు, పెద్ద సైజు, అలా సైజుల వారీగా
చాలా ఉన్నాయన్నమాట ఇందులో. సో ఇన్ని వచ్చాయన్నమాట, 30 వచ్చాయి నాకు ఇవి, $2 అంతే. సో అది. అండ్ లాస్ట్ బట్ నాట్ సారీ ఇంకా ఉన్నాయండి, ఇంకా ఇదిగోండి ఇది తీసుకున్నాను. ఇది ఒక ప్లాస్టిక్ స్టోరేజ్ బ్యాగ్ అనమాట, ఓపెన్ చేశాను దీన్ని కూడా. సో కాకపోతే ఏంటంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనము ఆఫీస్కి వెళ్తున్నాం, సో ఖచ్చితంగా వెళ్ళాలి. సో మనం చిన్న చిన్న బ్యాగ్స్లో మనం తీసుకెళ్ళలేం కదండి, రోజు మర్చిపోతాం ఫుడ్. సో మేమేంటంటే ఈ బ్యాగ్స్ లోపలే ఒక యాపిల్, ఒక బనానా, ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్, కొన్ని గ్రేప్స్ కానీ, కొన్ని బ్రెడ్ కానీ, ఇది బ్రెడ్ ఏదైనా వాడచ్చు. దీని పేరు ఏంటంటే దీన్ని ఏమంటారంటే ఫుడ్ ర్యాప్ జిప్ లాక్ పౌచెస్ అనుకుంటా. ఇదైతే జస్ట్ $2 $3 ఉంటుంది అంతే. అండ్ దీన్ని మనం ఎలా అయినా వాడచ్చు అనమాట, బాగుంటుంది ఇది. సో అండ్ దీంట్లో మనము ఏదైనా సపోజ్ అంటే ఏదైనా ఫుడ్ పెట్టుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. అందుకే తీసుకున్నాను. అండ్ సారీ ఆ సౌండ్కి. అండ్ ఇది కూడా చూపించాలా అనుకోవచ్చు. ఇదేంటంటే ఇక్కడ విండోస్ ఎక్కువ ఉంటాయన్నమాట ప్రతి చోట. దానికి వాటర్ ఎంత ట్రై చేసి కడిగినా, వాటర్ పేపర్ వేసుకుంటున్నా అవ్వట్లేదు అనమాట. సో దీని మీద వాటర్ బాగా స్పేస్ ఒకసారి ఇలా ఉన్నామంటే అయిపోతుంది, అందుకు ఇది. సో ఇంకా కిచెన్ టిప్స్ చెప్తాను. ఆర్గనైజేషన్ కంటే కూడా హౌ కెన్ వి మేనేజ్ అంటే కిచెన్లోకి వస్తాము, వచ్చిన వెంటనే ఏమనుకుంటాం, ఇవాళ ఏం వండాలి అనుకుంటాం కదా. సో అలాంటప్పుడు ఎంత కన్ఫ్యూజ్ అవుతాం. సో అందుకని అలా ఉండకుండా ఉండటానికి మీరు ఆల్రెడీ బోర్డు చూసారా, Monday Tuesday Wednesday Thursday అనుకో బోర్డు ఇది ఇస్తానండి. సో Monday Tuesday Wednesday Thursday బోర్డు, దాంట్లో మీరు ఏం చేసుకోవాలనుకుంటున్నారు, ఏం వండాలనుకుంటున్నారు, నోట్స్ అవన్నీ అందులో రాసుకోవచ్చు అనమాట. సో దానివల్ల మీకు మర్చిపోకుండా ఉంటారు. ఇది జస్ట్ మనం రైస్ తింటాం, చపాతి తింటాం కదా. సో జస్ట్ రైస్ చపాతి 2 రాయండి. ఆడే రైస్ తినాలనుకోండి, రైస్ కొట్టేయండి, లేకపోతే చపాతి కొట్టేసుకోండి. అప్పుడు సార్ నెక్స్ట్ డే మార్నింగ్ మీకు మర్చిపోకుండా మీరు ఏం తినాలనుకుంటున్నారో అవన్నీ అక్కడ ఉంటాయన్నమాట, ఐడియా కొద్ది. అండ్ మీరు సండే వెళ్ళి మీరు వెజిటేబుల్స్ అవన్నీ కొనుక్కొస్తాయి కదండి. సండే వెళ్ళి మీరు సండే వెళ్ళి ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని కొనుక్కొస్తారు కదా. సో వాటన్నిటిని మీరు ఎటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకునే వెంటనే ఏం చేయాలి, అక్కడ ఏమేమి ఉన్నాయో, మండే ఏమి వండుతారు, ట్యూస్డే వండుతారు, దాన్ని రాసేసుకుంటే అయిపోతుంది అంతే వెజిటేబుల్ కర్రీ. సో చాలా ఫాస్ట్, మనం మర్చిపోమన్నమాట, హడావుడిగా ఉందాం అనుకోండి. సో అది చూసుకొని ఇది ఉంది కదా చేసేద్దామని అలా అనమాట. మన ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ గుర్తుంటాయి, ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ సేల్ అవుతాయి, అండ్ ఈ బోర్డు పని అవుతుంది, అండ్ మనకి టైంకి ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అలాంటప్పుడు ట్రై చేయడం మంచిది కదండి. సో అది. అండ్ ఇప్పుడు లెట్స్ గో కంటిన్యూ విత్ కిచెన్ హాల్ అనమాట. సో ఇవన్నీ ఇక్కడ కొన్నవి కాదు ఇప్పుడు చూపించేవి. సో ఈసారి నేను ఇండియా నుంచి కొన్ని కిచెన్కి సామాన్ కూడా తెప్పించుకున్నాను. అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఇవన్నీ మా అత్తమ్మ పంపించారు. సో ఇచ్చింది ఇది దంచేది చూసారా. సో ఇది దంచేది అనమాట. ఇక్కడ దంచేది దొరకడం చాలా కష్టము. సో అందుకే ఇది కూడా తెప్పించుకున్నాను అనమాట. సో అండ్ ఇంకొకటి, ఇది నాకు చాలా ఇష్టము ఎందుకంటే నా పనిని చాలా తగ్గించింది అందుకు. ఇది కూడా చూడాలని అనుకోవచ్చు కానీ ఇక్కడ దొరకదు అనమాట. సో అందుకని తెప్పించుకున్నాను ఇది. అండ్ ఇదేంటో అర్థమైంది కదా మీకు ఈ పాటికి. ఇది తాలింపు గింజల డబ్బా అండి, అంటే మేము తాలింపు గింజల డబ్బా అంటాము. సో ఇలా మల్టిపుల్ బౌల్స్ ఉంటాయన్నమాట. దీనిపైన ఇక్కడ ఈ పైన మనము ఎండుమిర్చిలు వేసుకోవచ్చు, కావాలంటే ఏదైనా వేసుకోవచ్చు అనమాట. వీటికి 2 స్పూన్స్ ఇచ్చారు. సో ఇదన్నమాట. సో ఇట్లా ఇదేంటంటే మనం మసాలాస్ అవన్నీ చేస్తాం కదా. సో లైక్ కర్రీస్ అన్నీ చేసినప్పుడు తాలింపు గింజలకి ఇది పనికి వచ్చింది అనమాట అది. అండ్ ఇంకొకటి ఇది అర్థమైంది కదా. సో ఈ సెల్లో వాడిది నేను తెప్పించుకున్నాను. గుంట పొంగనాలు అంటాం మేము, కొంతమంది ఈ పునుగులు అంటారు, కొంతమంది పొంగనాలు అంటారు. సో ఇదన్నమాట తెప్పించుకున్నాను. ఓకే, ఇది ఇంకా ఫిట్ చేయలేదు, ఫిట్ చేస్తాను. సో అవి ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా కావాల్సిన కిచెన్లోకి. సో అందుకని అన్నమాట అది తెప్పించుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకోటి చూపిస్తాను. అండ్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ అండి, ఒక జస్ట్ టిప్ అనమాట. సో అందుకు చెప్దాం అనుకున్నాను మీకు. సో ఏంటంటే ముందే డిస్క్లైమర్ అండి, నేను ఏది ప్రమోట్ చేయట్లేదు ఇక్కడ. ఈ ప్లాస్టిక్ అయితే అసలే ప్రమోట్ చేయను నేను. సో ఇది మనము ఏంటంటే మన దగ్గర అన్ని బౌల్స్ లేవనుకోండి, లేకపోతే అన్ని గిన్నెలు లేవనుకోండి, అంటే స్టీల్ డబ్బాలు అలా ఉంటాయి కదా, అలాంటివి లేవు. ఇప్పుడు రాగానే ఇక్కడ ఏం డబ్బాలు అలా ఉండవు అనమాట.
సో కానీ మనకి అలవాటు అయిపోతుంది. సో పప్పు అని, కందిపప్పు అని, పెసరపప్పు అని, మినప్పప్పు అని ఎన్నో కొనుక్కుంటాం పప్పులు మనం. సో వాటికి ఏంటంటే కొంచెం ఎయిర్ టైట్లో పెడితే అవి పాడవకుండా కూడా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు మేమున్న స్టేట్లో అయితే ఎప్పుడు చల్లగానే ఉంటుంది అనమాట. సో కొంచెం ఎయిర్ టైట్ కొనుక్కోవాలి. ఎయిర్ టైట్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఇక్కడ కొన్ని రోజులు అయిన తర్వాత కావాలనుకుంటే మనం కొనుక్కోవచ్చు, లేకపోతే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. రాగానే మనకి అంత ఎయిర్ టైట్ బాక్సెస్ అవన్నీ కావాలంటే కష్టం కదా. సో ఇక్కడ పెరుగుని ఇక్కడ యోగట్ అంటారు. పెరుగు ఇక్కడ మనకి, అది మీకు తెలుసు, పెరుగు ఇక్కడ మనకి పెరుగు డబ్బాల్లో ఇలా దొరికిద్ది అనమాట. ఓకేనా, ఇవి చాలా టైట్ ఉంటాయి అన్నమాట. సో చూడండి, క్లిక్ అవుతుంది చూసారా, అలా అనమాట. సో అది దీనిలో పోసుకోవచ్చు, కొన్ని రోజులు వాడుకోవచ్చు మనకి మన పర్పస్ అవుతుంది. అండ్ దీంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, అన్ని ఇలా పెట్టుకుంటే ఓపెన్ చేసి చూసుకుంటాం అనమాట. అలా కాకుండా ఉండాలంటే ఇలా పీనట్స్ అని అలా రాసుకోవాలన్నమాట. అర్థమైందా? సో రాసుకుంటే ఏంటంటే ఇది కనపడేలాగానే మనం పెట్టుకున్నాం అనుకోండి, ఒకదాని మీద ఒకటి పెట్టుకుని దీన్ని కనపడేలాగా పెట్టుకున్నాం అనుకోండి. సో ఏంటంటే మనకి ఏది కావాలో అది అక్కడ కనపడుతూ ఉంటుంది, ఈజీగా చూసుకోవచ్చు అనమాట, ఈజీగా చేయొచ్చు. సో అమ్మాయిలకి కిచెన్ ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తే అంత హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు బాగా కుక్ చేయగలుగుతారు, వాళ్ళు బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేస్తుంది అనేది నా కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే మనం ఎన్నో టెన్షన్స్తో ఉంటాము, టక్ ఉండాల్సి వచ్చేసింది ఒక్కోసారి. ఆ రోజు మనకి అవి కనపడలేదు అనుకోండి, మనం టెన్షన్ అయిపోతాం అనమాట. ఎందుకు ఇంత క్రాంకీగా ఉన్నారు అమ్మాయిలు అని అనుకుంటారు, కానీ అందుకే. సో అలాంటివన్నీ కాకుండా దానికి ఇలాంటి స్మార్ట్ యాక్సెసరీస్ని కొనుక్కుంటే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. సో అలాంటి ఫీలింగ్ మీకు కూడా ఉందా? అలా అయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో కిచెన్ని కొంచెం యూస్ఫుల్ ఐటమ్స్తో కొంచెం ఎక్కువ ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాం అనుకోండి, మనం కొంచెం వర్క్ కూడా ఫాస్ట్గా చేయగలుగుతాం అనమాట. ఏమంటారు? కరెక్టే కదా. సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చాయి అనుకోండి, ఏం చేయాలో తెలుసు కదా మీకు. ఏం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేసుకోండి. బాగుంటుంది, మంచి వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. సో దట్ మీకు ఇంకా మంచి వీడియోస్, చాలా యూస్ఫుల్ వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట, చూస్తూ ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పుడు రీసెంట్గా చూసాను ఏంటంటే, నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నువ్వు అప్లోడ్ చేయగానే వీడియో రావట్లేదు అని అంటున్నారు, వాళ్ళకి అలర్ట్ రావట్లేదు అంటున్నారు. సో దానికి ఏం చేయాలో తెలుసా? ఇక్కడ ఒక గంట ఉంటుంది అనమాట. ఆ గంట నొక్కి ఏం చెప్పాలనుకుంటున్నారు దానికి లాస్ట్లో కింద ఏం చెప్పాలి, ఆల్ అని క్లిక్ చేసాం అనుకోండి, మనం ఏ అప్లోడ్ చేసినా అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. ఓకేనా? సో దాట్ ఇంకా అదే నా వీడియో గురించి చెప్పాలనుకుంది మీకు నేను. ఇంకా మీరందరూ సేఫ్గా ఉండి అందరూ హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ ఆ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యేలాగా ఉండేలాగా చూస్తానన్నమాట. ఓకేనా? బాయ్, అందరూ హ్యాపీగా ఉండండి.